నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ కర్వ. ప్రిన్సిపల్ని హత్య చేసిన 10వ తరగతి విద్యార్థులు, టీచర్ భయంతో గుండె ఆగి చనిపోయిన యూకేజీ విద్యార్థి, యువ వైద్యురాలి తలపై కారు ఎక్కించి చంపిన తాగుబోతులు, గత 10-15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘోరాలివి. ఒక దారుణానికి మరో దారుణానికి సంబంధం లేదు, కానీ ఈ 3 ఘోరాలు మనందరికీ ఒక పాఠం చెబుతున్నాయి. విద్యా వ్యవస్థ నుంచి మొదలు పెడితే జీవన విధానం వరకు మనం మంచి అనుకుంటున్న విధానాలను ఈ దారుణాలు ప్రశ్నిస్తున్నాయి, భావి భారతాన్ని హెచ్చరిస్తున్నాయి. రేపటి తరం క్షేమమేనా అని పదే పదే అడుగుతున్నాయి. విద్యార్థులు రాత్రికి రాత్రి రాక్షసులుగా మారిపోరు కదా, మరి అలా మార్చిందెవరు? ప్రాణాలు పోయేంతగా టీచర్ భయాన్ని ఆ చిన్నారి హృదయంలో కాస్తగా నింపిందెవరు? మనిషిని పశువుగా మార్చే మద్యాన్ని జీవితంలో భాగం చేస్తున్న పాపం ఎవరిది? ఈ 3 కన్నీటి గాథలు ఈ సమాజం కాలర్ పట్టుకుని వేస్తున్న ప్రశ్నలివి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 10వ తరగతి విద్యార్థులు, ప్రిన్సిపల్, వీళ్ళ గురించి మనం ఏం చెప్పగలం? ప్రిన్సిపల్ అటు నుంచి వస్తుంటే వీళ్ళు ఇటు నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రిన్సిపల్ రూమ్ నుంచి కాల్ వచ్చిందంటే భయంతో వెళ్ళిపోయే కాళ్ళు, తడారిపోతున్న గొంతుతో కంగారు పడిపోతారు. ప్రిన్సిపల్ శబాష్ అంటే ఏ సివిల్ ఎగ్జామ్లో క్రాక్ చేసినంత సంతోషంతో సంబరపడిపోతారు. సహజంగానే ఎక్కడైనా హై స్కూల్ విద్యార్థులు ఇలానే ఉంటారు కదా. కానీ ప్రిన్సిపల్ని 10వ తరగతి విద్యార్థులు 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేస్తారని మనం కనీసం ఊహించగలమా? అది కూడా 5 రోజుల పాటు రెక్కీ చేసి. ఇంత కర్కసత్వాన్ని, ఇంత దుర్మార్గాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి అలవరుచుకున్నారు? అంత రాక్షసంగా హత్య చేసిన వాళ్ళకి కఠినాతి కఠినంగా శిక్ష పడాల్సిందే. అదే సమయంలో ఆ వయసులో అంత పైశాచికత్వాన్ని తమలో వాళ్ళు ఎలా నింపుకోగలిగారు? ఈ ఘోరంలో సమాజం అనే విద్యాలయం పాత్ర ఎంత, పాపం ఎంత? క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. ధరలతో, ద్రవ్యోల్బణంతో, నిరుద్యోగంతో, మద్యం అమ్మకాలతో పోటీ పడుతూ క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతోంది. ఒకవైపు భయం, మరోవైపు ఏం చెయ్యలేమా అనే ఆలోచన, ఏం చెయ్యలేకపోతున్నామన్న నిస్సహాయత. వీటన్నింటి మధ్య క్రైమ్ వార్తలను వినడం, కాసేపు నిట్టూర్చి ఎవరి పనిలో వాళ్లు పరుగులు పెట్టడం సమాజానికి అలవాటైపోయింది. కానీ కొన్ని నేరాలు మాత్రం ప్రజలను వెంటాడతాయి, ప్రశ్నిస్తాయి, హెచ్చరిస్తాయి, వేధిస్తాయి. జాగ్రత్త పడకపోతే భవిష్యత్తు తరాలకు పెను ప్రమాదం తప్పదని స్పష్టం చేస్తాయి. అలాంటి దారుణాలే 10 రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 3 జరిగాయి. ప్రిన్సిపల్ని కత్తితో 27 సార్లు పొడిచి చంపిన 10వ తరగతి విద్యార్థులు, టీచర్ భయంతో మరణించిన యూకేజీ విద్యార్థి, తప్పతాగి యువ డాక్టర్ నిండు ప్రాణాలు తీసేసిన తాగుబోతులు. ఈ కన్నీటి కథలు మనకు కన్నీళ్లు తెప్పించడమే కాదు, ఎక్కడో పెద్ద తప్పే జరుగుతోంది, జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాయి. జల్సాలు, వ్యసనాలు, సెల్ ఫోన్లో మునిగి తేలడం, 10వ తరగతిలోనే వీటికి అలవాటైపోయారు. ఇది గమనించిన ప్రిన్సిపల్ తల్లిదండ్రుల సమక్షంలో గట్టిగా మందలించారు. మామూలుగా అయితే ఆ వయసు పిల్లలు ఏం చేస్తారు? బుద్ధిగా చదువుకుంటారు, లేకపోతే కనీసం చదువుకుంటున్నట్టు నటిస్తారు. అది కుదరకపోతే స్కూల్ మార్చమని ఇంట్లో పోరు పెడతారు. కానీ వీళ్లు మాత్రం ఇవేం చేయలేదు. ప్రిన్సిపల్ మీద పగ పెంచుకున్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజుల పాటు రెక్కీ నిర్వహించి ప్రిన్సిపల్ రూపారెడ్డి ప్రాణాలు తీశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ని నిర్వహిస్తున్నారు ప్రిన్సిపల్ రూపారెడ్డి. కొండమల్లేపల్లి మండలం ఫుల్ సింగ్ తండా, పిల్యా తండాలకు చెందిన ఇద్దరు ఇదే స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. రూపారెడ్డి స్కూల్లో చదువుతూ స్కూల్కి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. వీరు వ్యసనాలకు అలవాటు పడ్డారని గమనించిన రూపారెడ్డి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను గట్టిగా మందలించారు. అంతే, ప్రిన్సిపల్ ప్రాణాలు తీసేయాలని ఆ ఇద్దరు విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం స్కూల్ నుంచి రూపారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆమె ఒంటరిగా ఉన్నట్టు గుర్తించిన విద్యార్థులు తమ పథకాన్ని అమలు చేశారు. కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొన్నారు. పిల్యాతండా విద్యార్థి ఇంటి సమీపంలో కాపలా ఉండగా మరో విద్యార్థి వంటగది నుంచి ఇంట్లోకి వెళ్లాడు. విద్యార్థిని రూపారెడ్డి గుర్తించారు. వాళ్లు ఇంత దారుణానికి ఒడిగడతారని ఆమె గ్రహించే లోపే వెంట తెచ్చుకున్న కత్తితో 27 సార్లు పొడిచి హత్య చేశాడు ఆ విద్యార్థి. తర్వాత బెడ్రూంలో ఉన్న 2,50,000 రూపాయలు తీసుకుని స్నేహితుడితో కలిసి వెళ్లిపోయాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, హత్య ఎలా చేయాలి, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలను నిందితులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా శోధించినట్టు పోలీసులు గుర్తించారు. గ్లౌజులు అమ్మే దుకాణ యజమానిని సైతం పోలీసులు విచారించారు. సిగరెట్లు, మద్యం తాగడమే కాకుండా ఖరీదైన బైక్ కొని జల్సాలు చేస్తూ బతకాలనే ఉద్దేశం వారిలో ఎక్కువగా ఉన్నట్టు విచారణలో తేలింది.
లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని ఇవాళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులే హంతకులు. గురువు మీద పగబట్టి కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపేంత రాక్షసత్వం వారికి ఎలా వచ్చింది? ప్రిన్సిపల్ కనబడితేనే భయంతో పక్కకు తప్పుకునే వయసు పిల్లలు ఆ దుర్మార్గానికి ఎలా ఒడిగట్టగలిగారు? ఇంత పైశాచికంగా హత్య చేసిన ఆ విద్యార్థులను కఠినంగా శిక్షించాల్సిందే. కానీ అంత చిన్న వయసులో అంత క్రూరత్వాన్ని వారిలో కాస్త కాస్తగా పెంచిందెవరు? పాఠశాలలు విద్యార్థులను తీర్చిదిద్దుతాయి, నిజమే. కానీ పాఠశాల అంటే రోజు 8 గంటల పాటు వెళ్లే స్కూల్ మాత్రమే కాదు. ఈ ప్రపంచాన్ని పెద్ద పాఠశాల అంటారు. స్నేహాలు, పరిచయాలు, చుట్టూ ఉన్న వాతావరణం అన్నింటి ప్రభావం వ్యక్తుల మీద ఉంటుంది. అందులోనూ టీనేజర్స్ మీద మరింత ప్రభావం ఉంటుంది. 10వ తరగతిలోనే మద్యం తాగడం, ఖరీదైన బైక్స్, జల్సాల కోసం ఏకంగా హత్యే చేశారంటే, అంతగా రాక్షసత్వాన్ని అణువణువునా నింపుకున్నారంటే అందుకు ప్రేరేపించింది వాళ్ల స్నేహాలు, సోషల్ మీడియానే. మైనారిటీనే తీరలేదని చట్టాలు అంటుంటే మనిషి తత్వాన్ని వీడి రాక్షసత్వాన్ని అణువణువునా నింపుకునేంత స్థాయికి ఆ ఇద్దరు విద్యార్థులు చేరుకున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో విద్యార్థులు డ్రగ్స్ కి అలవాటవుతున్నారు. ఇంటర్లోనే మద్యం అలవాటు చేసుకుంటున్న యువత సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఈ మధ్య కాలంలో అనేక విశ్లేషణలు, సర్వేలు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. చేతిలో మొబైల్, దాని నిండా క్రైమ్, సెక్స్, విచ్చలవిడితనం, వీటి మధ్య గంటలు, రోజులు, నెలలు గడుపుతుంటే మనిషి రాక్షసుడిగా మారడానికి ఎంతసేపు? రూపారెడ్డి హత్య అత్యంత దారుణం మాత్రమే కాదు, సమాజానికి ఒక హెచ్చరిక. స్కూల్ అంటే తరగతి గదులు మాత్రమే కాదు, పిల్లలు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, బయట ఎవరితో తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అన్న దానిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే వాళ్ల చదువులు డిస్టర్బ్ కావడం మాత్రమే కాదు, ఎవరు ఊహించని రీతిలో వాళ్లలో నేర ప్రవృత్తి కాస్త కాస్తగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ గతిని మార్చేసిన అద్భుత సాంకేతిక విప్లవంలో పుట్టిన జనరేషన్ కి వరంతో పాటు సోషల్ మీడియా రూపంలో మరో శాపం కూడా వెంటాడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాళ్లని గమనిస్తూ సరిచేస్తూ ఉండకపోతే వాళ్ల భవిష్యత్తుకి మాత్రమే కాదు, సమాజానికి ప్రమాదం తప్పదు. 4-5 ఏళ్ల వయసు పిల్లలు. అమ్మా నాన్న ఇదే వారి ప్రపంచం, అన్న అక్క ఇదే వారి లోకం. అమ్మా నాన్న అనే ప్రపంచం నుంచి వాళ్లకు బయట ప్రపంచాన్ని పరిచయం చేయాలి. 3-4 గంటలైనా అమ్మ కనిపించకపోయినా ఉండగలనన్న నమ్మకం వాళ్లలో కలిగించాలి. అమ్మ చెప్పే ఊసులే కాదు, నాన్న చెప్పే కథలే కాదు, తను ఊకొట్టడానికి ఇంకా బోలెడన్ని ఉన్నాయన్న నిజాన్ని కొంచెం కొంచెంగా గ్రహించేలా చేయాలి. అందుకోసమే కిండర్ గార్డెన్, కేవలం అందుకోసమే ఎల్కేజీ, యూకేజీ. ఈ ప్రపంచాన్ని సరికొత్తగా పరిచయం చేయాల్సిన ఆ యూకేజీనే ఆ చిన్నారి గుండెల్లో టీచర్ అనే భయాన్ని నింపేసింది. అది ఎంత భయంకరమైన భయం అంటే, ఆ భయాన్ని తట్టుకుని కొట్టుకునేంత శక్తి లేక ఆ చిన్నారి గుండె ఆగిపోయేంత. పసిపిల్లల నవ్వులతో, కేరింతలతో, అల్లరితో నిండిపోవాల్సిన యూకేజీ క్లాస్ రూమ్లోకి అంత భయాన్ని తీసుకొచ్చిన పాపం ఎవరిది? అంత చిన్న వయసులోనే ఏవేవో నేర్పేయాలన్న ఉపాధ్యాయులదా? అంత చిన్న వయసులోనే తమ పిల్లలు ఎంతో ఎదిగిపోవాలని తప్పించే తల్లిదండ్రులదా? విశాఖ 1 టౌన్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. యూకేజీ చదువుతున్న ప్రణయ తేజ గురువారం ఉదయం పాఠశాలలో కుప్పకూలిపోయాడు. హోంవర్క్ చేయలేదంటూ టీచర్ కొట్టడంతో బాలుడు తీవ్ర భయాందోళనకు గురై కుప్పకూలాడు. బాలుడు స్కూల్లో పడిపోయిన వెంటనే మరో టీచర్ సిపిఆర్ చేశారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో టీచర్లు బాలుడిని కేజీహెచ్కు తీసుకొచ్చారు. కేజీహెచ్లో వైద్యులు ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించి బాలుడు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. బాబు పొద్దున్న స్కూల్కి బాగానే వెళ్ళాడు. బాబు చాలా బాగున్నాడు. ఒక జ్వరం లేదు, జలుబు లేదు, దగ్గు లేదు, ఏం లేదు, బాగానే ఉన్నాడు. స్కూల్ బాగానే వెళ్ళిపోయాడు. 11:30 పావుతకు పని ఈ టైంలోని ఫోన్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ వచ్చింది మాకు, అంతే.
10వ తరగతి విద్యార్థులు అత్యంత ఘోరంగా ప్రిన్సిపల్ని కత్తితో పొడిచి చంపిన దారుణం నుంచి తెలుగు ప్రజలు తేరుకోకముందే టీచర్ భయం ఒక చిన్నారి నిండు జీవితాన్ని మింగేసిన ఘోరం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదు, టీచర్ ఊరుకోదు, కొడుతుంది. ఈ ఆలోచనే ఇంటి దగ్గర నుంచి ఆ చిన్నారిని తీవ్రంగా భయపెట్టింది. క్లాస్ రూమ్ లో హోంవర్క్ చేయలేదా అంటూ టీచర్ కళ్ళు ఉరిమి చూసేసరికి, చెంప మీద చిన్న దెబ్బ కొట్టేసరికి ఆ పసికందు తీవ్ర భయాందోళనకి గురయ్యాడు. ఆ భయమే చిన్నారి ప్రాణాలు మింగేసింది. యూకేజీ విద్యార్థి హోంవర్క్ చేయకపోతే నేరమా? అసలు ఎల్కేజీ యూకేజీ ఉద్దేశమేంటి? 4-5 పిల్లలని మెడిసిన్, ఇంజనీరింగ్ కోసం రెడీ చేయడానికా కిండర్ గార్డెన్ ఉన్నది? కాదు కదా. కేవలం స్కూల్ని పిల్లలకు అలవాటు చేయడానికి. అమ్మ, నాన్న, ఇల్లు మాత్రమే ప్రపంచం కాదు, ఇంకా చాలా ప్రపంచం ఉంది అనే విషయాన్ని కాస్తగా పిల్లలకు చెప్పడానికే కిండర్ గార్డెన్. అమ్మని వదిలి 4-5 గంటలు ఉండడం అన్నది ఆ చిన్నారులకు అలవాటు చేయడం కోసమే కిండర్ గార్డెన్. అలాంటిది స్కూల్ అంటేనే వణికిపోయేంతగా, కాదు ప్రాణాలే విడిచేంతగా ఆ పసికందులో భయాన్ని నింపేసే విద్యా విధానాన్ని ఏం చెయ్యాలి? తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఆ మాటకొస్తే దేశంలోనే ఎంతమంది ప్రణయ్ తేజలు నిత్యం భయపడుతూ స్కూల్కి వెళ్తున్నారు? ఎంతగా పానిక్ అటాక్కి గురవుతున్నారు? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? స్కూలుకి వెళ్లనని మారాం చేసే చిన్నారులను చూసి నవ్వడం మినహా వారి ఆందోళనని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? భయం లేని బడితో విద్యార్థులకు స్వాగతం పలికే టీచర్లు ఎంతమంది? ఒక పిల్లవాడు టీచర్ని చూస్తే భయపడుతున్నాడంటే అది క్రమశిక్షణ కాదు. చిన్నారులపై శారీరక శిక్ష తక్షణ భయాన్ని కలిగించొచ్చు, కానీ దీర్ఘకాలంలో చదువుపై ఆసక్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, పెద్దలను చూసి భయపడడం, సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టడం వంటి పరిణామాలకు దారితీయొచ్చు. అందుకే పనిష్మెంట్కి బదులు పాజిటివ్ డిసిప్లిన్ అవసరం. కానీ వీటి మీద దృష్టి పెట్టేంత ఓపిక స్కూల్ యాజమాన్యాలకు, టీచర్లకు ఎంతవరకు ఉన్నాయన్నది అందరిలో ఆందోళన కలిగించే ప్రశ్న. రకరకాల మనస్తత్వాలు ఉన్న చిన్నారులను తీర్చిదిద్దే తరగతి గదులు బెత్తం భయంతో విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేస్తామని తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాయి. ఉపాధ్యాయులకు కేవలం సబ్జెక్టు బోధనే కాదు, చైల్డ్ సైకాలజీ, కోపాన్ని నియంత్రించుకోవడం, పాజిటివ్ డిసిప్లిన్ పై తప్పనిసరి శిక్షణ ఇవ్వాలి. ఒత్తిడిలో ఉన్న టీచర్కు కూడా కౌన్సిలింగ్ అవసరమే. ఒక చిన్నారి స్కూల్ బ్యాగ్లో పుస్తకాలు మాత్రమే ఉండాలి, మనసులో భయం కాదు. టీచర్ చేతిలో చాక్ ఉండాలి, పిల్లల మీద కోపం కాదు. తల్లిదండ్రుల గుండెల్లో నమ్మకం ఉండాలి, ఏదో ఆందోళన కాదు. పనిష్మెంట్తో పిల్లలను మార్చలేం. ప్రేమతో, ఓర్పుతో, అర్థం చేసుకోవడంతోనే వారి భవిష్యత్తును మార్చగలం. ఆ దిశగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకురావడమే ప్రణయ్ తేజకి ఈ సమాజం ఇచ్చే నివాళి కావాలి. నీట్లో మంచి ర్యాంకు కోసం ప్రియాంక పడిన కష్టం సాధారణమైంది కాదు. కష్టపడి MBBS పూర్తి చేసింది. ఆ తరువాత ఇంటర్న్షిప్, ఆ పైనే పీజీ. డెర్మటాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మరో ఏడాదిలో పీజీ పూర్తవుతుంది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు, ఎన్నెన్నో నిద్రలేని రాత్రులు, చిన్న సరదాలు, సంతోషాలను కూడా త్యాగం చేసి పడిన కష్టం. అన్ని సవాళ్లను గెలిచింది. కానీ 2 తాగుబోతుల పైశాచికత్వానికి బలైపోయింది. మద్యం మత్తులో ప్రియాంక తలపై కారు ఎక్కించి తాగుబోతులు పారిపోతే, ఆ తర్వాత ఈ కేసులో అటు పోలీసులు, ఇటు పాలకులు వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిలోనూ భయం పుట్టిస్తోంది. కనీసం 50 ఏళ్ల పాటు తన వైద్యంతో ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడాల్సిన ఆ యువ వైద్యురాలని మద్యం మహమ్మారి మింగేసింది. తప్పతాగి కారెక్కించిన 2 తాగుబోతులను అత్యంత కఠినంగా శిక్షించాల్సిందే. కానీ రాష్ట్రమంతా మద్యం ఏరులై పారేలా చేస్తున్న వాళ్ళని ఏం చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతున్న మద్యం ఎన్నో నేరాలకు కారణభూతమవుతోంది. అదే మద్యం ఒక యువ డాక్టర్ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ అనే 2 తాగుబోతులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి యువ డాక్టర్ ప్రియాంకని చంపేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన వెంకటేష్, చంద్రకళ దంపతుల మొదటి కుమార్తె ప్రియాంక. సాధారణ చేనేత కుటుంబానికి చెందిన ప్రియాంక ఎన్నో అడ్డంకులను అధిగమించి డాక్టర్ కావాలన్న తన కలని నిజం చేసుకుంది. కర్నూలులో MBBS పూర్తి చేసింది. రాజమండ్రిలోని GSL వైద్య కళాశాలలో పీజీ డర్మటాలజీ చదువుతోంది. ఆమెకు 2 చెల్లెళ్లు. ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకొచ్చింది.
మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్టు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కారు స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. యువ వైద్యురాలిగా తన భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోయేలా చేసుకోవాలని కలలు కన్న ప్రియాంక చివరికి మట్టిలో కలిసిపోయింది. కాదు, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల నిర్లక్ష్యం, పాలకుల అసమర్థత, టీడీపీ లిక్కర్ మాఫియా అన్నీ కలిసి ప్రియాంక కలలను చిదిమేశాయి. ప్రియాంక చేసిన నేరమేంటి? ప్రియాంక చేసిన పాపమేంటి? చిన్నతనం నుంచి కష్టపడి చదువుకుంది. ఎంబీబీఎస్తో సంతృప్తి చెందకుండా పీజీ చేయాలని, వైద్య నిపుణురాలిగా వైద్య సేవలు చేయాలని తప్పించింది. పీజీలో సీటు సాధించింది. సినిమాకి వెళ్లేటప్పుడు స్నేహితుణ్ణి తోడుగా తీసుకెళ్లింది. సినిమాకి వెళ్తున్నామని ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. కానీ తాగుబోతుల రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆ బంగారు తల్లి ఊహించలేదు. తన కలలను, ఆశలను, ఆశయాలను మద్యం మహమ్మారి బలి తీసుకుంటుందని ఆ చదువుల తల్లి ఊహించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతోన్న మద్యం తన ప్రాణాలను మింగేస్తుందని తను గ్రహించలేకపోయింది. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం! సినిమాకి వెళ్లినా ప్రాణాలకు గ్యారంటీ లేనంత అరాచకంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిందెవరు? మద్యానికి డబ్బుల కోసం తల్లిని చంపిన దుర్మార్గుడొకడు. మద్యం మత్తులో భార్యని హత్య చేసిందొకడు. తప్పతాగి మైనర్ బాలికని రేప్ చేసిన కిరాతకుడొకడు. సినిమా చూసి తిరిగి వెళ్తోన్న యువ డాక్టర్ని కారుతో గుద్ది చంపేసిన 2 తాగుబోతులు. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్లో మద్యం మత్తులో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ప్రియాంకని చంపిన ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ని అత్యంత కఠినంగా శిక్షించాలి. అదే సమయంలో ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తోన్న టీడీపీ లిక్కర్ మాఫియాకి ఏం శిక్ష వేయాలి? 2 లక్షల బెల్ట్ షాపులతో ఏపీలో వీధిలో మద్యం అమ్మేస్తున్న పచ్చ ముఠాని ఎలా శిక్షించాలి? ఎప్పుడు ఏ తాగుబోతూ ఎటునుంచి వచ్చి చంపుతాడో, దాడి చేస్తాడో, లైంగిక వేధింపులకు పాల్పడతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్ మహిళలు బతికే దారుణ పరిస్థితులు కల్పించిన వాళ్లకి ఏం శిక్ష వేయాలి? ఇంకెంతమంది ప్రియాంకలు మద్యం మహమ్మారికి, టీడీపీ లిక్కర్ మాఫియా పైశాచికత్వానికి బలైపోవాలి? ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.